హలో ఆల్. ఈరోజు ఎమ్మీగా చికెన్ పులావ్ అలాగే చికెన్ కర్రీ రెండూ చూపిస్తాను. అయితే చికెన్ పులావ్ ఎలా అంటే చికెన్ ఉడకపెట్టిన వాటర్ తోటి పులావ్ అనమాట. దీనికోసం చికెన్ తీసుకున్నాను 1 కేజీ. దీనిలోకి ఆల్ స్పైసెస్ వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకుని అవి మునిగే వరకు కూడా వాటర్ వేసుకున్నాను. అంటే నాకు 2.5 లోటాలు వాటర్ అనమాట. సో చికెన్ పక్కకు తీసేసుకుని ఉడకబెట్టిన నీళ్ళకి తీసుకున్నానమాట. ఇది వచ్చేసి ఉడకబెట్టుకున్న చికెన్ అనమాట. దీంతో కర్రీ చేస్తాను. అండ్ ఇప్పుడు బిర్యానీలోకి ఆయిల్ తీసుకున్నాను. ఏమాత్రం నెయ్యి అనేది కూడా నేను యూజ్ చేయట్లేదు. గమనించారో లేదో, ఓన్లీ నూనెతోటే. గరం మసాలా అలాగే పలావ్ దినుసులు అన్నీ వేసుకుని ఉల్లిపాయ వేసుకుని ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అది కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, నేను 2 గ్లాసుల రైస్ తీసుకుని కడిగి నానబెట్టుకున్నాను. 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను అనమాట. సో 3 గ్లాసుల వాటర్ సరిపోతాయి 2 గ్లాసులకి. అయితే బియ్యం ఒక 10 నిమిషాలు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇవి నార్మల్ బియ్యమే, బాస్మతి రైస్ కూడా కాదు. అలాగే నెయ్యి అనేది నేను ఎక్కడ యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడు దీనిలోకి కొంచెం నిమ్మకాయ పిండుకున్నాను, హాఫ్ సరిపోతుంది. తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర కూడా వేసి సిమ్లో మగ్గబెట్టుకోవటమే. ఇప్పుడు కర్రీ చూద్దాము. కర్రీ కోసం బాండీలో ఆయిల్ తీసుకున్నాను. కొంచెం షాజీరా, చెక్క, లవంగా వేసుకుని ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసుకుని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఎప్పుడు కూడా మనం ఫ్రెష్గా నూరు వేసుకుంటే టేస్ట్ డబల్ అవుతుంది. ఇప్పుడు ఒక టమాటా కూడా యాడ్ చేసుకున్నాను, మీడియం సైజ్ది. ఉడకపెట్టుకున్న చికెన్ కూడా దీనిలో వేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తానమాట. మనం ఎప్పుడైనా ఉడకపెట్టాం కదా, అంత టేస్ట్ ఉండదేమో అనుకుంటారు. చేసుకునే విధానం బాగుంటే కర్రీ టేస్ట్ డెఫినెట్గా ఉంటుందన్నమాట. దీనిలో తగినంత కారం, గరం మసాలా, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని లాస్ట్లో కొంచెం ఎండు కొబ్బరి కూడా 2 స్పూన్లు వేసుకుని మూత పెట్టి ఆ మసాలా అంతా పట్టే వరకు మగ్గనిచ్చి చికెన్ మునిగే వరకు మాత్రమే వాటర్ వేసి దగ్గరగా కుక్ అవనివ్వాలన్నమాట. ఇప్పుడు రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారు కదా, సిమ్లో మగ్గబెట్టానమాట. రైస్ అనేది చక్కగా పొడి పొడిగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెయ్యి అనేది కూడా నేను యూజ్ చేయలే, బట్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చికెన్ కర్రీ కూడా చక్కగా కుక్ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవటమే. రుచి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నెయ్యి అనేది నేను ఎక్కడ యూజ్ చేయలేదు, బట్ అంతకు మించిన రుచి ఉంటుందన్నమాట. ఈ 2 కాంబినేషన్ రైస్, కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను వండిన రోజు ఒక్క మెతుకు కూడా మిగలదన్నమాట. మొత్తం ఫినిష్ చేసేస్తాం, అంత టేస్ట్ ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్.